వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. నదుల అనుసంధానం ద్వారానే నీటి కొరత లేకుండా ఉండి వ్యవసాయానికి లాభం కలుగుతుందని నమ్మే వ్యక్తిని. ఇప్పటికే గోదావరి కృష్ణాని అనుసంధానం చేశాం. రాష్ట్రంలో ఉన్న అన్ని నదులను అనుసంధానం చేస్తామని హామీ ఇస్తున్న సీఎం చంద్రబాబు. నేను ఎప్పుడు ఒకటి చెప్పేవాడిని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి. మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం. అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది, పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుతో టాస్క్ ఫోర్స్ వేశారు. అది 2003లో. అంతలో 2004 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం, దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే 25-30 ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనక ఉన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.